మన సమాజం తెలుగు న్యూస్ నిజం వైపు మీ తోడుగా. మన సమాజం తెలుగు న్యూస్. అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం మనందరినీ కష్టాలు తీర్చేటువంటి మన ముఖ్యమంత్రి ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు. ముఖ్యమంత్రిని కలవాలంటే మనకి కష్టం. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ఊరికి వస్తున్నాడు, ముఖ్యంగా మన పంచాయతీకి వస్తున్నాడు. కాబట్టి మన సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ మంచి శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రోజున నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే జనరల్గా ఒక రాజకీయ సమావేశాలు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈ సభకి మత్స్యకారులు ఒక్కరినే నేను పల్లికారులు మత్స్యకారులు మాత్రమే ఆహ్వానించాలి. ముఖ్యమంత్రితో మీరు ఒక్కరే కూర్చొని మాట్లాడాలి, మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అన్ని మత్స్యకారు గ్రామాలు పల్లికారులు తిరగడం జరుగుతుంది. ఇక్కడ సమస్యలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కుల ప్రాతిపదిక మీద సమస్యలు, రెండు గ్రామ ప్రాతిపదిక మీద సమస్యలు. కుల ప్రాతిపదిక సమస్యలు కడలో మొదలై శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి అందరి మత్స్యకారుల యొక్క సమస్యలు రేపు తుమ్మలపేటలో పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. గతంలో 2014-18 కాలంలో మనకి వలలకి సబ్సిడీలో ఇచ్చారు, బోట్లు సబ్సిడీలో ఇచ్చారు, మోటార్లు సబ్సిడీలో ఇచ్చారు, అన్ని సబ్సిడీలు ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు సబ్సిడీలు కొంచెం తగ్గున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో మనకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి గారిని అడగాలి. ముఖ్యమంత్రి ద్వారా మనం అన్ని సాధించుకోవటం కోసం అక్కడ వేరే కులస్తులు ఉంటే ఆ సమస్యలు అడగడానికి వీలు కాదు. కాబట్టి రేపటి సభలో దాదాపు అక్కడ 5,000 మంది కూర్చోడానికి కుర్చీలు వేస్తే ఈ 5,000 మందిని నాకు ఇష్టమైన మా మత్స్యకారు సోదరులనే కూర్చోబెట్టి ఇంతమందిని చూపించి ఇలా సమస్యలు ఇవి, వీటిని పరిష్కరించండి అని చెప్పి అడగడానికి కోసమే ఈరోజు నేను ప్రతి ఊరు తిరుగుతున్నా. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మన ప్రాంతాల్లో. జుమ్మదిని ఫిషింగ్ హార్బర్ వచ్చింది, కానీ మన ఊర్లో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు ఇంకా చెన్నపట్నంకో, పాండిచ్చేరికో, మ్యాంగళూరుకో, చెన్నైకో వెళ్ళి జీవనోపాధి కలుపుతున్నారు. మెడ్రాస్ వాళ్ళంతా వచ్చి మన ఏరియాలో చేపలు పడుతున్నారు. మనమేమో మెడ్రాస్ వాళ్ళ కింద బతకడానికి పోతున్నారు. అదే బోట్లు మనకి తక్కువ రేటుకి కానీ ఇప్పించగలిగితే, ఎక్కువ సబ్సిడీ ఇవ్వగలిగితే, మన పిల్లలకే మనం బోట్లు కొనిచ్చగలిగితే, మనోడే చుబంది హార్బర్లో ఫిషింగ్ చేయదలుచుకుంటే ఇంక మెడ్రాస్ వాళ్ళు కాదు కదా, ఎవరు రాలేదు. కాబట్టి అది జరగాలంటే ఈరోజు కోటి 20 లక్షల రూపాయలు ఒక బోటు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ బోట్లే కొనాలంటుంది. కానీ ఆ బోట్లకు ఇచ్చే సబ్సిడీ 48 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 72 లక్షలు మనల్ని పెట్టుకోమంటున్నారు. మేము ఇప్పుడు మీ అందరి తరఫున అడగబోతున్నాం ముఖ్యమంత్రి గారిని, 72 లక్షలు మీరు పెట్టుకోండి, 48 లక్షలు మా వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరైనా కొనుక్కుంటారు, లేదా 5 మంది కలిసైనా కొనుక్కుంటారు, 10 మంది అయినా కొనుక్కుంటారు. మా వాళ్ళు వలసలు కాకుండా ఉంటారు. మా పిల్లల బిడ్డలు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తిరిగి వస్తారో ఎదురు చూడడం సరిపోతుంది. కాబట్టి మా బిడ్డలు ఇక్కడే ఉండి వాళ్ళు ఈ బోట్ చేపలు పట్టే విధంగా బోట్లకి మాకు ఎక్కువ సబ్సిడీ ఇవ్వమని రేపు మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని అడగడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనలోకి తీసుకురావడం జరుగుతుంది.